నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః 31 జూలై 2025 గురువారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే గనక చంద్రుడు అంటే మేషరాశి వారికి చంద్రుడు కర్కాటకంలోను గురుడు మేషంలోను శని కుంభ రాశిలోను వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఇంటి వ్యవహారాల్లో శాంతియుత పరిష్కారాలు కనబడుతున్నది. భూమి సంబంధిత నిర్ణయాలలో విజయం సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము పాలు పంచామృతాన్ని దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు రాహు మీనంలోను కుజుడు కర్కాటకంలోను సవాళ్లు ఇచ్చేటట్టుగా మీకు ఛాలెంజ్లు ఇచ్చేటట్టుగా సంచారం ఉండబోతోంది. అయితే చెప్పదగిన ఫలితాలు సోదరులతో అక్క చెల్లెల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ విభేదాలు వచ్చే అవకాశము, ప్రయాణాల్లో ఆలస్యాలు ఆటంకాలు, కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకం చేయించడంతో పాటు రుద్రాష్టకాన్ని మీ నోటితో మీరు పఠించే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు సింహాల్లో, శుక్రుడు వక్రంలో, కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు అవ్వడం కానీ, మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వాదాలకు దూరంగా ఉండండి. సమస్యల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ కాని పరిస్థితి ఎక్కువ గోచరిస్తోంది. వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అమ్మవారి యొక్క నవరాత్రుల మంత్రాలను కనుక చదివినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు లగ్నంలోను ఎక్కువగా అంటే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఆ ఫలితాల వల్ల కర్కాటక రాశి వారికి ఏం జరగబోతోందంటే కొత్త పనులు ప్రారంభించుకోవడానికి, ఓపెనింగ్ చేసుకోవడం కానీ లేదా కొత్తగా విస్తరణం చేసుకోవడానికి కానీ ఇలాంటి వాటికి అనుకూల స్థితి కనబడుతోంది. గృహ వ్యవహారాలలో మంచి ఫలితాలు పొందబోతున్నారు. చెప్పదగిన పరిహారము సరస్వతి అమ్మవారిని పూజ చేయడంతో పాటు పసుపును దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు లగ్నంలోను, శుక్రుడు వక్రగతిలో సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు అంతర్గతంగా మీకు ఆందోళనగా ఉండడము, గాబరాగా ఉండడము, మానసిక అశాంతి కలగడము, అంటే ఒక స్టెబిలిటీ లేని పరిస్థితి, ఏ పని చేసినా ఉత్సాహం కానీ ఏది లేకుండా భయాందోళనతో ఉండడము, ఇలా మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉండేందుకు కనబడుతోంది. అయితే నిద్రలేమి, మానసిక స్థిరత్వం లేకపోవడము, అనారోగ్య సూచనలు, కుటుంబంలో అశాంతి, ఈరోజు మీరు ఏ పని చేపట్టినా మంచి ఫలితాలు వచ్చే స్థితి అయితే ఈరోజు కనిపించట్లేదు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా గాయత్రి మంత్రాన్ని 21 రోజులు 21 సార్లు తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసినట్టయితే కొంత మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యారాశి. వీరి యొక్క స్థితులు కేతు లగ్నానికి ఎదురుకుండా ఉన్నాడు కాబట్టి చాలా విషయాలలో ఆటంకాలు కలిగించే అవకాశం కనబడుతోంది. మిత్రుల నుండి సహాయము వచ్చే స్థితిగా ఉన్నట్టుంటుంది. మీకు సమయానికి మీ చేతిలో పడదు. దాంతోపాటు గూఢ శత్రువుల మీద మీరు విజయం సాధించే అవకాశము, కుటుంబంలో శాంతి, మీరు అనుకున్న పనులు కొంతవరకు నెరవేరుతాయి. 100% మీరు అనుకుంటే 25-30% నెరవేరే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడంతో పాటు వడపప్పును దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు శుక్రుడు వక్రంగా ఉన్నప్పటికీ లాభస్థానంలో చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కార్యాలయాల్లో విజయాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఆర్థిక లాభాలు, కుటుంబంలో విజయాలు. మీరు ఏ పని ఈ రోజు తలపెట్టినా సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ రోజుని ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే పరిహారంగా కంచు పాత్రలో నీళ్లు పోసుకొని తులసి మొక్క దగ్గర ఉంచే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు కుజుడు 10వ స్థానంలోను సంచారం చేస్తూ ఉండడం వల్ల మీకు సీనియర్లతో, మీ పై అధికారులు కావచ్చు, మీ సీనియర్స్ కావచ్చు, కొన్ని సమస్యలు రావడంతో పాటు ఇబ్బందికరమైన వాతావరణము,
తగాదాలు ఆడుకోవడము, కొట్టుకునే పరిస్థితుల దాకా వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు ఎర్రని పళ్ళను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు గురు లగ్నానికి బలమిచ్చే స్థితిలో ఉన్నాడు. లగ్నంలో ఉన్నప్పటికీ బలమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇవి ఈరోజు అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలు, ప్రయాణాల్లో అనుకూలము, ఉద్యోగంలో లాభాలు, వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. అధ్యయనం ఏదైనా చదువుకోవాలంటే కనుక ఈరోజు ఈ మంచి రోజు. మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ సాధించడం అన్నమాట. ఎవ్వరూ ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు పసుపు కుంకుమను యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి శని లగ్నంలో ఉండడం వల్ల మీలో ఆత్మబలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, అన్ని అనుకూలించే అవకాశాలే ఈ రోజు మీకు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు మీకు లేవు. గతంలో ఉన్నవి కూడా తొలగిపోయే అవకాశాలు కనబడుతోంది. ఆర్థికంగా చాలా విశేషమైన హై స్థాయిలోకి వెళ్ళబోతున్నారు. మీరు భూములు, వాహనాలు కొనుక్కోవడంతో పాటు ఆర్థిక లాభాలతో పాటు అంటే మీరు ఏదైనా స్థిరచరాస్తులు దాయాదుల దగ్గర నుంచి సంక్రమించడము, కోర్టు పరంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఆస్తులు సంక్రమించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల దీపం పెట్టడము, నువ్వుల నైవేద్యాన్ని కనుక పెట్టినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు శని లగ్నానికి ద్వితీయంలో ఉండడం వల్ల మీకు ఉపాధిలో మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఎవరికైనా సరే కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. విరోధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను, మిమ్మల్ని బలహీనులు చేసేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ సంబంధాలలో తలకిందులు అవ్వడము, కుటుంబ వ్యవహారాల్లో తలకిందులు అవ్వడము, ఇలాంటివన్నీ అంటే ఈరోజు అంత మంచిగా కనిపించడం లేదు. ఏ ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని చదవడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం కనుక వీలుంటే చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితులు రాహు లగ్నంలో ఉండడం వల్ల మీలో అంతర్గత శక్తులు ఎక్కువగా పెరుగుతాయన్నమాట. అయితే ఫలితాలు కార్యాలయాలలో రహస్య సహాయాలు పొందడము, రహస్య పనులకు మీ బుద్ధి ప్రేరేపించడము ఇప్పుడు చేసేటప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత దొరికిపోయినప్పుడు కానీ లేదా ఇబ్బందులు పడడం కానీ జరుగుతుంది. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఇల్లీగల్ పనులు చేద్దామని అనుకున్న ఆలోచన వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే చాలా ప్రమాదాల్లోకి ఇరుక్కోవాల్సిన పరిస్థితి, పరువు నష్టము, ఆస్తి నష్టము, ఇలా అన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు పూజించవలసినది గణపతికి సింధూరంతో అర్చన చేసినట్టయితే కొంత మంచి ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, గ్రహాల ప్రభావాలు, దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.